నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్ నిత్య ప్రేమతో. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమను ఈ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు మేలు కలుగునట్లునైనా వివేచనను అనుగ్రహించండి. ఈ కార్యక్రమం నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి లేఖన భాగాన్ని ఈరోజు మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు భక్తుల చేత వ్రాయించి మన కన్నుల ముందు పెట్టాడు. ఎందుకో తెలుసా? రక్షణలోనికి వచ్చిన మనం పరలోకానికి యోగ్యులుగా తీర్చబడునట్లుగా దేవుడు తన వాక్యముతో మనల్ని సరిదిద్దడానికి ఇష్టపడుతున్నాడు. రక్షణలోనికి రావటానికి కొన్ని మాటలు చాలు, కానీ రక్షణలో స్థిరపడి బలపడుతూ ముందుకు వెళ్ళాలి, పరలోకాన్ని సాధించాలి అంటే ఈ 66 పుస్తకాలలో ఉంటున్న మాటలన్నీ అవసరం. ఎందుకంటారా? దుష్టుడు బలముగా ఉంటున్న ఈ కాలాలలో దేవుని కొరకు బ్రతకాలి అంటే అనేకమైన మాటలు మనకు అవసరమని దేవుడు ప్రేమతో వ్రాయించి మన కనుల ముందు పెట్టాడు. అందుకే వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని వాక్యపు శక్తిని కలిగి ఉండి విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసిన వారం మనము. కాబట్టి ఈరోజు కూడా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుచున్నారేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. అపోస్తులుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో హెబ్రీయులకు లేఖను రాస్తూ చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరుస్తుందేమో జాగ్రత్తగా చూచుకోవాలి అంటున్నాడు. చేదైన వేరు ఏంటి? ఆ వేరు మనలో మొలవటాన్ని బట్టి మనం ఎలా అపవిత్రులు అయిపోతున్నాం, ఎలా మన జీవితం నాశనం వైపుకు పరుగులు తీస్తుందో జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏశావు జీవితాన్ని గురించి మన కళ్ళ ముందు పెడుతున్నాడు. భ్రష్టుడయ్యాడు, వ్యభిచారి అయ్యాడు, ఆశీర్వాదము పొందగూరి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న ఆశీర్వాదము దొరకక తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. ఎందుకు ఏశావు జీవితం నాశనమైందంటే చేదైన వేరు మొలిచింది. ఏశావు జీవితాన్ని కలవరపెట్టింది, భ్రష్టుడైపోయాడు. ప్రేమన వారలారా, కాబట్టి మనము కూడా రక్షణలోనికి వచ్చిన తర్వాత దేవునిలో కొనసాగుతున్న మనలో చేదైన వేరు ఏదైనా మొలుస్తుందా, దేవునికి కాకుండా మనం పోతున్నామా అని మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని పరీక్షించుకోవలసిన అవసరత ఎంతైనా
ఉన్నది. కాబట్టి లేఖనాలలోనికి వెళ్ళి చేదైన వేరు ఎక్కడ మొలుస్తుంది? చేదైన వేరు అసలు మొలిసే అవకాశం ఉందా అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి దయచేసి చూడండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుణ్ణి పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఈ చక్కటి ఉపమానాన్ని చూడగలిగితే హృదయము నేల, విత్తనము వాక్యము. ఇక్కడ శ్రేష్టమైన విత్తనాలను విత్తావు కదయ్యా, గురుగులు మొలిచాయేంటి అని ఆశ్చర్యంగా పనివారు యజమానుణ్ణి అడుగుతున్నారు. అప్పుడు యజమానుడు, ఇది శత్రువు చేసిన పని అన్నాడు. మన హృదయములో కూడా వాక్యమనే విత్తనాన్ని దేవుడు పెట్టి, వాక్యమనే విత్తనము ద్వారా యేసుక్రీస్తునందు వేరుపారి మనం ఎదగాలి. ఎందుకంటే వాక్యమే క్రీస్తు గనుక ఆ వాక్యానుసారంగా మన జీవితం ముందుకు వెళ్ళాలి. కానీ దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే చేదైన వేరు లాంటి దుర్గుణాలను మన హృదయంలో పెట్టాడు. మన హృదయంలో పెడుతూ ఆ వేరు మొలవటాన్ని బట్టి మన జీవితాన్నే నాశనం చేసుకునే స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళుతున్నాడు ప్రియమైన వారలారా. కాబట్టి జాగ్రత్తగా మనం చూడాలి. వాక్యమునందు మనము వేరుపారి, క్రీస్తునందు వేరుపారి, క్రీస్తుపై ఆధారపడుతూ మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. లేఖనాలలో కూడా ఆ చక్కటి మాట మనకు కనపడుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి చూడండి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, ఆయన యందు వేరు పారాలి అంటున్నాడు. అంటే ఆయన మీద మనం ఆధారపడుతూ ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందామా? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లి మీద ఆధారపడి ముందుకు వెళుతుంది ప్రియమైన వారలారా. అలాగే క్రీస్తునందు వేరు పారి మనం ముందుకు వెళుతుంటే మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయి. కానీ వేరు మొలుస్తుంది అంటే ఇది క్రీస్తుకు సంబంధించినది కాదు. చేదైన వేరు అంటున్నాడు. అంటే ఏదో దుర్గుణాన్ని, ఏదో దురాశను మన హృదయంలో దుష్టుడు పెడుతున్నాడు. ఆ దురాశ బలపడుతూ మన జీవితాన్నే నాశనము చేసుకునే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం ప్రియమైన వారలారా. దయచేసి చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వమై మరణమును కనును అన్నాడు. అంటే చేదైన వేరుగా దురాశను మన హృదయంలో పెడుతున్నాడు. ఆ దురాశ ఎదుగుతూ పాపమును కంటుంది. ఆ పాపము పరిపక్వమై మరణములోనికి వెళతాము. ఏశావు జీవితంలో కూడా అదే జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏశావు జీవితంలో ఏం జరిగిందో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనాన్ని దయచేసి చూడండి. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. 34వ వచనాన్ని కూడా చూడండి. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను, అమ్మివేశాడు.
దేవుడు నాకిచ్చిన ఈ ఘనత, దేవుడు నాకిచ్చిన అవకాశం అని దానిని ఉన్నతంగా భావించలేదు. ఇచ్చేశాడు. ఇంకా ఇచ్చివేశాడు అన్న పదం కంటే తృణీకరించాడు అని రాయబడింది. అమ్మివేశాడు అని రాయబడింది ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు అంటే చేదైన వేరు ఏం మొలిచింది హృదయంలో? ఆ వంటకాన్ని నేను తినాలి, అది తినకపోతే నా జీవితం ఎందుకు, నేను చనిపోతే ఈ జ్యేష్ఠత్వము నాకెందుకు? దేవుని మీద ఏమైనా ఆధారపడ్డా? లేదే. అలాని ఆకలిని తీర్చుకోవడానికి ఇంకేమీ లేదా? మీరు ఆలోచించండి. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. అదేవిధంగా తల్లిదండ్రులకు వివాహాల ద్వారా మనోవేదనను కలిగించాడు. అన్య స్త్రీలను వివాహము చేసుకుంటే వారి వైపు తిరిగే అవకాశం ఉంటుంది కదా. దేవుణ్ణే విడిచిపెట్టే స్థితి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. చేదైన వేరు మొలిచింది, తద్వారా జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఒక పూట కూడే గొప్పది అనుకున్నాడు, భ్రష్టుడయ్యాడు, వ్యభిచారి అయ్యాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇదంతా ఎందుకు జరిగింది అంటే చేదైన వేరు మొలిచింది. నిజంగా తన తండ్రి అయిన ఇస్సాకు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుని గురించి తెలుసుకొని దేవునిలో ఉండగలిగితే బాగుండు కదా. దేవుని కంటే ఆహారము గొప్పదైంది. అదేవిధంగా తల్లిదండ్రుల క్షేమము కంటే ఇదిగో అన్య స్త్రీలను వివాహం చేసుకోవటంలో సంతోషాన్ని పొందుకున్నాడు. తల్లిదండ్రులను దుఃఖపెట్టాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఏశావు జీవితం చూశారా? వేరు మొలిచింది, జీవితాన్నే నాశనము చేసింది. పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు మాటలకు ఆకర్షితుడు ఆయన దగ్గరికి వచ్చాడు. కానీ చేదైన వేరు ఆయనలో మొలిచింది. ఏం జరిగిందో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది అంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. ఆలోచన పుట్టించేశాడు. చేదైన వేరు శత్రువు అపవాది ఆలోచన పుట్టించాడు. యేసుక్రీస్తుతో నిత్య జీవానికి వెళ్ళవలసిన నాకు ఈ దురాశ ఎందుకు అని ఆ చేదైన వేరును తీసివేసుకుంటే బాగుండు. కానీ ఆ వేరు మొలిచింది. అది ఎంత భయంకరమైన పాపమును కన్నది. ఆ పాపం వల్ల ఎలాంటి మరణాన్ని తెచ్చుకున్నాడో ఇస్కరియోతు యూదా జీవితం మనకు తెలుసు. దొంగ అయి ఉన్నాడు. డబ్బు సంచిలో వేస్తున్నది దొంగిలిస్తున్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తునే అమ్మి వేసుకోవాలన్న దురాశ అతనిలో బలపడింది. పాపమును కన్నాడు. యేసుక్రీస్తును అప్పగించాడు. తద్వారా అతను సాధించింది ఏంటి? తలక్రిందులుగా పడి చనిపోయి పేగులన్నీ బయటికి వచ్చాయి. ప్రేమన దేవుని పిల్లలారా, చేదైన వేరు మొలిచి తన జీవితాన్నే నాశనం చేసింది అని ఇదిగో ఇస్కరియోతు యూదా జీవితంలో కూడా స్పష్టంగా మనం చూడగలం. ప్రేమన వారలారా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీయు బయటికి వచ్చెను. అతని పేగులన్నీయు బయటికి వచ్చెను అని రాయబడింది. చేదైన వేరు మొలిచింది. తన జీవితాన్నే కలవరపెట్టింది. తలక్రిందులుగా పడి పేగులన్నీ బయటికి వచ్చి ఇదిగో చనిపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా మన జీవితాలలో కూడా అపవాది అలాంటి అస్త్రాన్నే ఉపయోగిస్తున్నాడు. వ్యభిచారం అనే చేదైన వేరును పెడుతున్నాడు. దొంగతనం అనే చేదైన వేరును పెడుతున్నాడు. అశ్లీలతనే చేదైన వేరును మన హృదయంలో పెడుతున్నాడు. అబద్ధం అనే చేదైన వేరును పెడుతున్నాడు.
జారత్వం అనే చేదైన వేరును పెడుతున్నాడు వాడు. కక్షలు, కార్పణ్యాలు, ఇదిగో అసూయలు అనే చేదైన వేరును మన హృదయంలో పెడుతున్నాడు. గ్రహించగలుగుతున్నావా? రక్షణలోనికి నేను వచ్చాను, సంఘానికి నేను వెళుతున్నాను, ప్రభు వలలో చెయ్యి వేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ ఇదిగో లోకములో ఉంటున్న వాడి అస్త్రాలను మన హృదయములోనికి తీసుకొని వస్తున్నాడు. ఎందుకు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కలవరపెట్టాలి, నాశనానికి తీసుకుని వెళ్ళాలి అని. అందుకే చూడండి, విశ్వాసుల జీవితాలలో కూడా ఈ చేదైన వేర్ల వలన విశ్వాసములో నుంచి తొలగిపోయిన వారు అనేకులు మన కళ్ళ ముందు కనబడుతుంటారు. ప్రేమన వారలారా, పేరు ప్రఖ్యాతులు అనే చేదైన వేరును హృదయాలలో పెడుతున్నాడు. అబద్ధ బోధనే చేదైన వేరును హృదయంలో పెడుతున్నాడు. ఆలోచించండి. నేను అనే అహంకారాన్ని, చేదైన వేరును హృదయములో పెడుతున్నాడు. ఇలా ఒకటేమిటి, మన కళ్ళ ముందున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంభములను ఆయుధముగా మలుచుకొని వాటికి సంబంధించిన వాటినే చేదైన వేర్లుగా మన హృదయంలో పెడుతున్నాడు. ధనాపేక్ష అనే చేదైన వేరును పెట్టాడు. ధనాపేక్ష, ఆ ధనాపేక్ష మాయలో పడి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నవారు బోళ్ళంతమంది కనపడుతున్నారు. మీరు ఆలోచించండి. కెరీర్ అని, ఉన్నత చదువులు అని దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నవారు బోళ్ళంతమంది ఉన్నారు. యువత, చేదైన వేరు. దేవునిలో ఉండి సాధించుకోవలసిన మనల్ని దేవునికి దూరం చేస్తూ చేదైన వేర్లను మన హృదయంలో పెడుతున్నాడు. ఒక్కసారి వాక్యం అనే అద్దము దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని పరీక్షించుకోగలవా? ఏశావు గ్రహించుకోలేక వ్యభిచారి, భ్రష్టుడైపోయాడు. ఇస్కరియోతు యూదా గ్రహించుకోలేక తలక్రిందులుగా పడి పేగులన్నీ బయటికి వచ్చి చనిపోయాడు. ఈరోజు వాక్యం మన కళ్ళ ముందుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత మన హృదయంలో ఉండాలి. అది క్రీస్తునందు వేరు పారితే ఆ పరిశుద్ధత మన హృదయంలో ఉంటుంది. అందరితో సమాధానముగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. చేదైన వేరు ఏదైనను మనలో మొలవకుండా దానిని తీసివేయాలి. దేవుని వాక్యముతో ఆ చెడునంతా తొలగించుకోవాలి. ప్రేమన వారలారా, మహనీయుడైన యేసుక్రీస్తు జీవితాన్ని కూడా ఆలోచించండి. ఆయన బాప్తిస్మము పొంది ఒడ్డుకు రాగానే శోధింపబడుటకు అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. దుష్టుడు చేదైన వేరును ఆయన హృదయంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శరీరాశను, నేత్రాశను, జీవపు డంభమును ఆయన హృదయములో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. క్షణ మాత్రము కూడా అపవాదికి అవకాశము ఇవ్వక పరిశుద్ధతలో ఎదిగాడు, ప్రాణం పోయేంత వరకు. ప్రేమన వారలారా, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. పాపము చెయ్యనివాడు, పాపులలో చేరనివాడు, నిష్కల్మషుడు ఆయన. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన నమ్మిన మనము ఆయన యందు వేరుపారితే పరిశుద్ధ జీవితాన్ని మనము కలిగి ఉంటాం. కానీ దుష్టుడు ఆయన యందు వేరుపారకుండా చేదైన వేరును సపరేట్గా మన హృదయంలో పెడుతున్నాడు. అది టీవీల ద్వారా, మొబైల్స్ ద్వారా, మాటల ద్వారా, లోకములో జరుగుతున్న సంఘటనల ద్వారా, మనం చూస్తున్న, మనం వింటున్న మాటల ద్వారా ఇదిగో మన హృదయములోనికి తీసుకుని వస్తున్నాడు. అవి నెమ్మదిగా దురాశలుగా మారి దురాశ గర్భము ధరించి పాపమును కని ఆ పాపము పరిపక్వమై మరణములోనికి మనల్ని తీసుకొని వెళుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు ఆలోచించండి లేఖనాన్ని. ఏశావు వలె మన జీవితాలు ఉండకూడదు. యేసు క్రీస్తు వలె మన జీవితాలు ఉండాలి. ఇస్కరియోతు యూదా వలె మన జీవితాలు ఉండొద్దు. మిగిలిన శిష్యులు క్రీస్తునందు వేరు పారి అపోస్తలులుగా నిలిచారు. దేవుని కొరకు ఇదిగో ముందుకు వెళ్ళారు. ప్రేమన దేవుని పిల్లలారా, మనం కూడా మిగిలిన శిష్యుల వలె క్రీస్తునందు వేరుపారి పరిశుద్ధ జీవితాన్ని
కలిగి ఉంటూ దేవుని కొరకు బ్రతకాలి. కొద్ది కాలమే కదా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితాలు చిన్న జీవిత కాలమే కదా. కాబట్టి దయచేసి ఆలోచించండి. కలుపు మొక్కలను వ్యవసాయంలో తీసి పడేస్తున్నాం కదా, నీ హృదయములో కూడా కలుపు మొక్క లాంటి చేదైన వేరును పెడుతున్నాడు. దాన్ని ఎందుకు పెరికి వేయటం లేదు? దయచేసి మీరు ఆలోచించండి. దానిని అలానే ఉంచగలిగితే మన జీవితాన్ని నాశనము చేసుకున్న వారము మనమే అవుతాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి లేఖన సత్యాలను గుర్తించాలి. మన జీవితాన్ని వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని వెలుగు సంబంధుల వలె పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తే అన్ని విషయాలలో మనకు మార్గదర్శి, ఆయన మన ప్రభువు. కాబట్టి ఆయన యందు వేరుపారి ముందుకు వెళ్ళాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలను బట్టి నాయన మా జీవితాలను సరిచేసుకొనగలిగే భాగ్యాన్ని నాయన మాకు అనుగ్రహించారు తండ్రి. నిర్లక్ష్యము చేయకుండా నాయన మాలో చేదైన వేరు ఏదైనా ఉంటే తీసివేసుకొనగలిగే భాగ్యాన్ని నాయన తండ్రి మాకు ఇవ్వండి నాయన. అలాంటి ప్రేరేపణ నాయన నీ వాక్కుల ద్వారా నాయన నీ పిల్లలకు కలిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను కొనసాగించడానికి నాయన మా చేతులను బలపరుస్తున్న నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో వృద్ధులు, మధ్యతరగతి వాళ్ళు నాయన తండ్రి, తమ కష్టాన్ని నాయన ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి నాయన తండ్రి, ఇదిగో నాయన వారు ఇస్తున్న కానుకలు నాయన తండ్రి వారికి ఆశీర్వాదకరముగా నాయన వారి జీవితాలలో నాయన మలచమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వస్థతనివ్వండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన విజయాన్ని అనుగ్రహించండి. మనోవేదనతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన ధైర్యాన్ని అనుగ్రహించండి. శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన సహనాన్ని అనుగ్రహించండి. మేమందరము నాయన నీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద సదస్సు నిర్వహించబడుతుంది. 2024 అక్టోబర్ 8 నుండి 12 వరకు డాక్టర్ దయానంద్ వడ్డేపల్లి ఫంక్షన్ హాల్, సిద్దిపేట, తెలంగాణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు, క్రైస్ట్ చర్చ్, వరంగల్. శుభవార్త టీవీ వర్తమానికులు. అందరికీ ఆహ్వానము. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడులు ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.